Good morning, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's stock is IDFC First Bank Limited. దీన్ని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎవరి దగ్గర ఎంత వాల్యూ ఉంది అనేది చూద్దాం. సో ప్రమోటర్స్ దగ్గర 37.37% హోల్డింగ్ ఉంది, వేరస్ ఎఫ్ఐఎస్ దగ్గర 21.02% ఉంది, వేరస్ డిఐఎస్ దగ్గర 11.64% ఉంది. పబ్లిక్ దగ్గర వచ్చేసి 29.95% ఉంది, అదర్స్ దగ్గర 0.02% ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎంత రిటర్న్ ఇచ్చింది అది ఒకసారి చూద్దాం. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 81.73% ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే -20% దాకా మైనస్ ఇచ్చింది. వేరే ఇయర్ టు డేట్ తీసుకుంటే దాదాపు 16% దాకా మైనస్లో ఉంది. ఈ లాస్ట్ 3 మంత్స్ నుంచి చూసుకుంటే మనకి 4.65% డౌన్ ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకున్న దాదాపుగా 3% దాకా లో వచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 3.42% పెరిగింది. యావరేజ్ మంత్లీ మనకి ట్రేడ్ 3 crores అయితే 2 crores దాకా డెలివరీ అయినాయి. వేరస్ 1 వీక్ నుంచి చూసుకుంటే 3 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయింది. లాస్ట్ థర్స్డే రోజు చూసుకుంటే 4 crores ట్రేడ్ అయితే 2 crores డెలివరీ అయినాయి. ఫ్రైడే రోజు చూసుకుంటే మనకి 2 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ దాని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 55,657 crores. స్టాక్ పిఈ వచ్చేసి 19.5, ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 6.93%, కరెంట్ ప్రైజెస్ వచ్చేసి 74.4, బుక్ వాల్యూ వచ్చేసి 45.6, ఆర్ఓఈ వచ్చేసి 10.1%, ఆల్ టైమ్ హై వచ్చేసి 101, లో వచ్చేసి 70.40, డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0, ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. సో ఇది ఎన్ఎస్సిలో బిఎస్సిలో లిస్ట్ అయి ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుంటే మనకి లాస్ట్ 8 ఇయర్స్ 2017 నుంచి 2024 వరకు మనకి ఇక్కడ చూసుకుంటే రెవెన్యూ చూసుకుంటే 32,245 crores, ఇంట్రెస్ట్ చూసుకుంటే 14,841 crores, వేరాజ్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 19,832 crores, ఫైనాన్సింగ్ ప్రాఫిట్ వచ్చేసి -2,429 crores, వేరాజ్ ఫైనాన్సింగ్ మార్జిన్ వచ్చేసి -8%, అదర్ ఇన్కమ్స్ నుంచి చూసుకుంటే 6,142 crores. డెప్రిసియేషన్ ఈ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి డెప్రిసియేషన్ చేయలేదు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 3,714 crores. ట్యాక్స్ ఇంకా పే చేయలేదు కాబట్టి ఈడ లేదు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే 24% ట్యాక్స్ పే చేసి, నెట్ ప్రాఫిట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఇంకా తక్కువ ఉంది. సో ఇంకా రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి ఇంకా డిలే ఉంటుంది. సో 2,853 crores. ఈపీఎస్ చూసుకుంటే 4.10. బ్యాలెన్స్ షీట్ చూసుకుందాం. బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 7,070 crores, వేరస్ రిజర్వ్స్ వచ్చేసి 25,204 crores, బారోయింగ్స్ వచ్చేసి 2,51,506 crores. బారోయింగ్స్ దాదాపు మనకి 50 crores దాకా పెరిగినాయి. అదర్ లైబిలిటీస్ వచ్చి 12,430 crores. టోటల్ లైబిలిటీస్ వచ్చేసి 2,96,210 crores. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 2,720 crores. డబ్ల్యూఐపి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసి 95, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి దాదాపు 74,500 crores, వేరే అదర్ అసెట్స్ వచ్చేసి 2,18,895 crores. టోటల్ అసెట్స్ వచ్చేసి 2,96,210 crores. మన క్యాష్ ఫ్లో తీసుకుంటే ఈ ఇయర్ దాదాపు మంచి క్యాష్ ఫ్లో ఉంది, 11,543 crores. ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకుంటే -9,887 crores, వేరస్ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ వచ్చేసి 2,954 crores. టోటల్గా చూసుకుంటే -1,298 crores క్యాష్ ఫ్లో. ప్రాఫిట్ కాంపౌండ్ షేర్స్ గ్రోత్ చూసుకుంటే టీటీఎం చూసుకుంటే 31%, 3 ఇయర్స్లో చూసుకుంటే 24%, వేరే 5 ఇయర్స్ చూసుకుంటే 20%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి ట్రైలింగ్ 12 మంత్స్ చూసుకుంటే 4%, 3 ఇయర్స్ చూసుకుంటే 84%, 5 ఇయర్స్ చూసుకుంటే 29%. వేరే స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ వచ్చేసి ఈ ఇయర్ చూసుకుంటే -18% ఉంది, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 21% ఉంది, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 11% ఉంది.
రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 3 ఇయర్స్ ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 8% ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10% ఉంది. పైట్లోస్కి స్కోర్ వచ్చేసి లాస్ట్ 23లో చూసుకుంటే 8 ఉంది. ఇప్పుడు చూసుకుంటే 5 ఉంది మార్చ్ 2024 వరకు. సో ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యి ఇయర్ కొంచెం డౌన్ అయింది. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ కాలేదు. సో ఇది మార్చ్ వరకు. ఒకసారి చార్ట్ని చూద్దాం. ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చార్ట్ చూడండి. ఇక్కడ టాప్ హిట్ అయింది. దాదాపు లాస్ట్ సెప్టెంబర్ 5th టాప్ హిట్ అయింది. సెప్టెంబర్ నుంచి అక్కడి నుంచి డౌన్ఫాల్ వచ్చింది. ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకుంది. ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 80, సెకండ్ టార్గెట్ వచ్చేసి 84. ఇక్కడ దాకా నా టార్గెట్ ఉంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. చూడండి ఇక్కడ దాకా మూవ్‌మెంట్ ఉంది. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 80, సెకండ్ టార్గెట్ వచ్చేసి 84 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ బై చేసిన ఇక్కడ నుంచి రూ. 10 దాదాపు రూ. 10 దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఐ రిపీట్ ఇట్. సిఈ గానీ, పీఈ గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ ఏదైనా సరే నిఫ్టీ 50 గానీ బై చేసేటప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని ఇది నా అనాలిసిస్, నా ప్రిడిక్షన్ మాత్రమే. ఒకసారి దీని చార్ట్‌ని చూద్దాం. ఇది చూడండి. ప్యాటర్న్ చూడండి. ఈ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ ఆల్ టైమ్ హై హిట్ అయిన తర్వాత ఈ ప్యాటర్న్ చూడండి. చూడండి హయ్యర్‌లో లో డౌన్, లో డౌన్, లో డౌన్, లో డౌన్. ఈడ ఒక ప్యాటర్న్ వచ్చింది. సో ఇది 84 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అక్కడి నుంచి డౌన్ కొడితే మళ్ళా 62 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అప్ అయితే ఇక్కడి నుంచి మనకి 110, 120 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 వే ఆఫ్ ది కాయిన్. మినిమమ్ అయితే నా ఫస్ట్ టార్గెట్ వచ్చి 80, సెకండ్ టార్గెట్ వచ్చేసి 84 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నా అనాలిసిస్ మాత్రమే. ఒకసారి నిఫ్టీ 50 చూద్దాం. లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం కన్సల్టేషన్ ఉంది. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకుంటే డౌన్ ఫాల్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఉన్నాయి. సో ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి 21,000 దాకా 25,078 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి డౌన్ ఫాల్ వచ్చింది. దాదాపు మనకి ఇక్కడ దాకా డౌన్ ఫాల్ వచ్చింది. దాదాపు మనకి 893 దాకా వచ్చింది. అక్కడి నుంచి మూవ్‌మెంట్ వచ్చింది. దాదాపు మళ్ళా 1000 పాయింట్ మూవ్‌మెంట్ వచ్చింది. ఏదైనా సరే సిఈ గానీ, పీఈ గానీ బై చేసినప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నేను ఆల్రెడీ గ్రాఫ్‌లో కూడా డిస్కస్ చేసినాను. ఎట్లుందో ప్యాటర్న్ కూడా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ఎండ్. థ్యాంక్ యూ. జై హింద్.